కంచన్ అనే ఒక అమ్మాయి ఒక ఫోన్ లో ఒక ఫుటేజ్ చూపించి ఆ ఫోన్ లో ఒక అమ్మాయి తగలబడిపోతుంది ఫుటేజ్ లో స్టేర్స్ దిగుతూ. సార్ మా అక్క చనిపోవడానికి కావడం ఆవిడ భర్త, ఆయనే వెలిగించాడు అగ్గిపుల్లని, ఆయన వెంటనే మీరు అరెస్ట్ చేయాలి, ఆయనకు హెల్ప్ చేసింది ఆయన తల్లి అని చెప్పి గ్రేటర్ నోయిడాలో గౌతమ్ బుద్ధ్ నగర్ లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఇది వాళ్ళ దేశంలో ప్రతి స్టేట్ మాట్లాడుకుంటున్న ఒక ఇన్సిడెంట్. ఇద్దరు సిస్టర్స్ ని ఇద్దరు బ్రదర్స్ కి ఇచ్చి 2016 లో పెళ్లి చేశారు 9 years క్రితం. మాకు కట్నం ఇవ్వట్లేదు, ఇంకో 36 లక్షలు కావాలి అని కట్నం కావాలని హెరాస్మెంట్ చేసి ఒక ఆవిడని చంపేశారు. ప్లస్ ఒక ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఉంది, ఇంకో ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. డెమోక్రటిక్ నేల మీద డెమోక్రటిక్ సాయిల్ మీద పుట్టి డెమోక్రసీ ఇచ్చిన సెల్ ఫోన్ ని మీరు ఎలా వాడతారు, మీ సోషల్ మీడియాలో ఎలా ఉంటారు మీరు అని చెప్పి చంపేస్తారనే మీనింగ్ వచ్చినట్టు కూడా కంచన్ ఇచ్చిన కంప్లైంట్ లెటర్ లో ఉంది. అండ్ ఫ్రాంక్లీ చెప్తున్నా నేను, ఎవరైతే భర్త ఉన్నాడో విపిన్ భాటి అతని పేరు, ఆయన తమ్ముడి పేరు రోహిత్ భాటి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వ్యక్తుల పేరు నిక్కీ అండ్ కంచన్. వీళ్ళ నలుగురు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంత జుబుక్సకరంగా చంపాడు కాబట్టి నేను ఈ వీడియో చేయట్లేదు, అలా చేయాల్సి ఉంటే వారం క్రితమే చేసేవాడిని. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా. ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబం ఈ వీడియోని చూడాలి, అడ్జస్ట్ అవ్వమా అని చెప్పే ప్రతి తండ్రి ఈ వీడియోని చూడాలి. గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే అమ్మాయి కేసు జరిగి ఒక వారం రోజులు అవుతుంది, 1 week. నేను కొంచెం వెయిట్ చేసి మాట్లాడలేదు, దానికి ఒక బలమైన కారణం ఉంది. ఒక అమ్మాయి ప్రాణంతో ఉండగానే సజీవ దహనం చేశారు, తగలబెట్టేశారు, కొడుకు మీద వీడియో రికార్డ్ చేశారు, తారక్ గారి సినిమాలో చేసినట్టు ఒక జుబుక్స క్రియేట్ అయింది అని చెప్పడం కన్నా నాకు ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం కనబడింది. మాట్లాడదాం, అదంతా మాట్లాడదాం, ఎలా జరిగిందో నేను చెప్తాను కానీ సెన్సేషనలైజ్ చేసి మాత్రం మాట్లాడద్దు. దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఇదే కేసుకి సంబంధించి ఎవరు పట్టించుకొని ఒక 3 పాయింట్లు మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. నిక్కీ భాటి వాళ్ళ తండ్రి, ఆయన పేరు భికారీ సింగ్ పాయిలా. ఆయన అంటారు, ఈ కేసును కోర్టు దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మా పంచాయతీలో మేము చూసుకుంటాం, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ ఇది అని చెప్పిన అదే వ్యక్తి ఠక్కని మాట మార్చేసి నాకు బుల్డోజర్ జస్టిస్ కావాలి, యోగి ఆదిత్యనాథ్ గారి శైలిలో నాకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు బ్యాక్లాష్ వచ్చాక అంటున్నారు. तरह से हमें न्याय में कोर्ट मिले, महेश शर्मा आए थे आज, उन्होंने भी हमें आश्वासन दे के गए हैं कि आपको न्याय मिलेगा. पर योगी बाबा से मेरी ये रिक्वेस्ट है, इनके घर पे बिल्डोजर चलना चाहिए योगी बाबा का. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. ఆయన కొడుకు అంటే చనిపోయిన నిక్కీ భాటి వాళ్ళ సిబ్లింగ్ బ్రదర్. ఆయన అంటారు, ఇల్లు అన్నాక భార్య భర్తలు అన్నాక కొట్టుకోవడం సహజం, అట్లీస్ట్ నేను అలా చంపేలేదు కదా, నా భార్య నేను కొట్టాను కానీ ఆవిడ్ని నేను కిరసనాయలేసి తగలబెట్టేలేదు. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2. జాగ్రత్తగా నేను చెప్పిన ప్రతి మాట. మా వంశంలో, మా ఫ్యామిలీలో, మా ట్రెడిషన్ ప్రకారం చనిపోయిన ఆడపిల్లకు వాళ్ళ ఇంట్లోసే అంత్యక్రియలు చేయాలి అని చెప్పి బాడీని ఎవరైతే చంపారో, ఎవరైతే చిత్రహింసలు చేశారో వాళ్ళ ఇంటికి మళ్ళీ పంపించారు. ఐ వాంట్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ హియర్. లోపల ఎంత ఉద్వేగం ఉన్నా కూడా పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడదాం క్లియర్ కట్ గా. ఇన్ఫాక్ట్ రిధన్య అనే ఒక అమ్మాయి గురించి మనం ఒక 2-3 నెలల క్రితం మాట్లాడాం. మనం ఆవిడ గుడికెళ్ళి వస్తానని చెప్పి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టి చనిపోయింది ఆవిడ. అండ్ మనం ఎలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాం అంటే చనిపోయిన తర్వాత కూడా ఆవిడ రంగు బాగుంది కదా, అందుకే న్యూస్ లోకి వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మనం పెళ్లి చేసే ముందు ఒక రేటు కడతాం, దానికి కట్నం అని పేరు పెడతాం. పొట్టిగా ఉంటే ఒక రేటు, పొడుగ్గా ఉంటే ఒక రేటు, తెల్లగా ఉంటే ఒక రేటు, నల్లగా ఉంటే ఒక రేటు. అలాంటిది చనిపోయిన తర్వాత కూడా వదలట్లేదు. అండ్ ఈ కట్నం అనే పాయింట్ గురించి కూడా మనం మాట్లాడదాం, ఎందుకంటే చూస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళకి మన సొసైటీలో చాలా మంది కట్నాలు ఇస్తున్నారు, కట్నాలు తీసుకుంటున్నారు, చాలా కామన్ అయిపోయింది. సరే మేము చంపేట్లేక జస్ట్ దెబ్బేస్తున్నాం, అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు అదే చెప్తారు, అడ్జస్ట్ అవ్వమని. దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏముంది? అక్కడ చంపారు, నిక్కీని చంపారు కానీ మా ఇంట్లో మేము చంపట్లేదు అని అనే ప్రతి వ్యక్తి కోసం ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా మీరు వినండి. అందుకని ఇలాంటి జుబుక్సాకరమైన ఇన్సిడెంట్స్ ని మనం సెన్సేషనలైజ్ చేయకూడదు, దాంట్లో మీనింగ్ వెతకాలి, దాంట్లో మనం తీసుకోవాల్సింది తీసుకోవాలి. అండ్ ఇవాళ వీడియోలో రోజు ఒక వీడియో వస్తుంది, మీరు చూడండి అని చెప్పాలనిపించట్లేదు నాకు. దిస్ ఇస్ నాట్ దట్ వీడియో. ఇది చాలా సీరియస్ గా మనం మాట్లాడాల్సిన మ్యాటర్. దీంట్లో సబ్స్క్రైబ్ చేయమని అడగాల్సిన అవసరం నాకు లేదు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి నిక్కీ భాటి స్టోరీ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్రీఫ్ గా రౌండ్ అప్ ఇచ్చేసాను, జాగ్రత్తగా ఉండండి. ఆగస్ట్ 21వ తేదీన ఒక ఆడపిల్లని మా అక్కని అందరూ చూస్తుండగానే తగలబెట్టేశారని చెప్పి చెల్లి కంచన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏ పోలీస్ స్టేషన్ కి? గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ లిమిట్స్ లోకి వస్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ లో ఒక పోలీస్ స్టేషన్ కి. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కొడుకు చూస్తుండగానే తల్లిని చంపేశారు. ఈ విషయాన్ని నా కొడుకే చెప్తున్నాడు మీడియాతో. ఆ విజువల్ నేను ప్లే చేయను కానీ ఆ కొడుకు ఎలాంటి ట్రామాని చూస్తుంటాడో నేను ఇక్కడ మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. వెంటనే పోలీసులు భర్త ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆ భర్త పారిపోవడం ట్రై చేస్తే బుల్లెట్ గన్ తో కూడా షూట్ చేశారు. అక్కడ స్పెసిఫిక్ గా ఆ ఇన్సిడెంట్ కి మనం వద్దాం కానీ మనం జస్ట్ 9 years బ్యాక్ అయితే 2016 లో పెళ్ళయింది. ఎందుకు చంపారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. విపిన్ భాటి, రోహిత్ భాటి, వీళ్ళిద్దరు బ్రదర్స్. వేరే ఫ్యామిలీ ఆఫ్ 4 గ్రేటర్ నోయిడాలో ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరు అక్క చెల్లెల నుంచి పెళ్లి చేశారు. విపిన్ భాటికి నిక్కీ అనే అమ్మాయితో, రోహిత్ భాటికి కంచన్ అనే అమ్మాయితో. అండ్ ఈ 9 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు సాఫీగా జరగలేదు వీళ్ళ సంసారం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనేది జరిగేది, భర్తలు భార్యను కొట్టేవాళ్ళు, భార్యలు ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వెళ్ళమ్మా అడ్జస్ట్ అవ్వమా అని చెప్పి ఇంట్లో పంపించేవాళ్ళు. ఏ అడ్జస్ట్? రిధన్యాకి వాళ్ళ నాన్నగారు చెప్పిన అదే అడ్జస్ట్. ఫ్యామిలీ పరువు ఏమవుతుంది? ఎదురింటి అప్పారావు ఏమనుకుంటాడు, పక్కింటి సుబ్బారావు ఏమనుకుంటాడు? ఆడపిల్ల అంటే ఇన్లాస్ హౌస్ లో ఉండాలి, వాళ్ళు తిట్టినా కొట్టినా అడ్జస్ట్ అవ్వాలి, పడాలి, అదే మన ట్రెడిషన్ కదా. అలా అని చెప్పి పంపించారు. ఇద్దరికి వేరే వేరే అవిగేషన్స్ ఉన్నాయి లైఫ్ లో. ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఆ బ్యూటీ పార్లర్ క్లయింటెల్ కోసం సోషల్ మీడియాలో షీ ఇస్ డూయింగ్ రీల్స్. ఇంకో అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్. అండ్ ఇద్దరికి కామన్ గా ఉండే పాయింట్ ఈ రీల్స్.
అది ఎందుకో వాళ్ళ ఇన్లాస్ హౌస్ లో నచ్చలేదు వాళ్ళకి. అలా చేయకుండా ఉండాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడతో ఆగారా? స్కార్పియో కారు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బంగారం, క్యాష్, అబ్బో దండిగా దుడ్లు తీసుకున్న డబ్బులు కూడా సరిపోక ఇంకో 36 లక్షలు కావాలని చెప్పి చంపేశారు అమ్మాయిని. అండ్ ఇక్కడ కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. అమ్మాయి చెల్లి కంచెన్ అని చెప్తుంది, ఆ అమ్మాయి కూడా అదే ఇంట్లో ఉంటది కదా. ఇద్దరు చెల్లెలు, ఇద్దరు బ్రదర్స్ ని పెళ్లి చేసుకున్నారు కదా. ఎవరైతే అమ్మాయి వీడియో రికార్డ్ చేసిందో ఆ విజువల్స్ నేను ఇక్కడ ప్లే చేయట్లేదు, డెలిబరేట్ గానే తగలబడిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోవట్లేదు. ఇవాళ ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ కి ఏ అమ్మాయి గురవకూడదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మన పాయింట్ నిక్కీ ఒక్క అమ్మాయి కాదు, నిక్కీ లాంటి జీవితాన్ని అనుభవిస్తున్న చాలా మంది అమ్మాయిలు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఆ ఇన్సిడెంట్ లోకి వెళ్లే ముందు అబ్బాయిలకి ఏమవుతుందో తెలుసా? ఒక ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఒక సెగ్మెంట్ చేస్తుంది, దాని గురించి మనం మాట్లాడుకొని వెళ్దాం. మనం మీరు అలా ఎలా అంటారు, మీరు ఆడపిల్లలు కూడా మగవాళ్ళు నాశనం చేస్తున్నారు కదా, అతుల్ సుభాష్ కేసు గురించి ఎందుకు మాట్లాడారు మీరు అంటే, అరే దాని గురించి కూడా మాట్లాడాను నేను. ఇక్కడ మీరందరూ మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏ ఎకో సిస్టమ్ ఇద్దరు ఫుల్ మగవాళ్ళు ఉన్న ఎగ్జిస్ట్ అవ్వదు, ఆడపిల్లలు ఉన్న ఎగ్జిస్ట్ అవ్వదు. మీరు ఏ కుటుంబాన్నైనా మొత్తం మగవాళ్ళని చూసారా, లేదా మొత్తం ఆడవాళ్ళతో కుటుంబాన్ని మీరు చూసారా? ప్రతి కుటుంబంలో మగవాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. అందరం కలిస్తేనే కదా మనం ఒకరికి ఒకరు నిలబడాలి, ఒకరికి తోడుగా ఒకరు ఉండాలి. అంతేగాని మగవాళ్ళు ఆడవాళ్ళని చీలిపోతే రేపు పొద్దున్న నిక్కీకి జరిగింది మన ఇంట్లో ఆడపిల్లకి జరుగుతుంది. నేను మగవాళ్ళకి చెప్తున్నాను ఇది. ఎనీవేస్, ఈ కంచన్ ఏదైతే వీడియో రికార్డ్ చేసిందో కంచన్ వర్షన్ ఒకటి ఉంది, ఆ అబ్బాయి వాళ్ళు చెప్తున్న వర్షన్ ఇంకోటి ఉంది. 2 వర్షన్స్ క్లియర్ గా మాట్లాడుకుందాం. కంచన్ వర్షన్ ప్రకారం డౌరీ గురించి జరుగుతున్న ఇష్యూలో మాట పెరిగి విపిన్ భాటి ఎవరైతే భర్త ఉన్నాడో ఆయన తల్లితో ఆవిడ పేరు దయా, ఆయన తమ్ముడితో ఆయన పేరు రోహిత్, వీళ్ళందరూ కలిపి మా అక్కని చంపేశారు అనేది కంచన్ చెప్తున్న వర్షన్. ఈ అబ్బాయి సైడ్ వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం లేదు, ఆవిడే తగలబెట్టేసుకుంది, నాకు ఎటువంటి రిమోర్స్ కూడా లేదని చెప్పి ఆ విపిన్ హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని అంటున్నాడు. ఆయన హాస్పిటల్ బెడ్ ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే, ఈ కంప్లైంట్ తర్వాత పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి వెపన్ తీసుకొని కాల్చిపోయాడంట. దానికి రిటాలియేట్ అయితే పోలీసులు ఆయన కాళ్ళ మీద కాల్చారు, దెబ్బకి హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్నాడు. నేనేం చేయలేదంటే ఆవిడే చేసుకుంది, నాకు ఎటువంటి రిమోర్స్ లేదు. పెళ్ళైన తర్వాత భర్త భార్య కొట్టుకోవడం సర్వసాధారణం అని చెప్పి ఆయన వర్షన్ చెప్తున్నాడు. కాబట్టి 2 వర్షన్స్ ని ముందు పెట్టి మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే రెండిట్లోనూ వైలెన్స్ ఉంది. ఒక దాంట్లో ఫిజికల్ వైలెన్స్ ఉంటే ఇంకో దాంట్లో మెంటల్ వైలెన్స్ ఉంది. ఈ మెంటల్ వైలెన్స్ అనే పదం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి మన వల్ల డిస్ట్రెస్ గురవుతున్నా కూడా మన మాటల వల్ల, మన చేతల వల్ల వాళ్ళని మన నరక యాత్ర అనుభవిస్తున్నట్టు చేస్తే తద్వారా ఏదైనా జరిగినా కూడా అది మెంటల్ వైలెన్స్ కిందకు వస్తుంది. సో ఇక్కడ 2 వర్షన్స్ పోలీసులు ఇంకా కంప్లీట్ గా మనకి బయటికి నిజాలు బయటికి తీసుకురావలేదు. కానీ విపిన్ భాటి అనేవాడికి శిక్ష పడుద్ది, అది ఫిజికల్ వైలెన్స్ చేసినా మెంటల్ వైలెన్స్ చేసినా కూడా. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే రిధన్య కేసులో కొన్ని కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. అదే తిరుపూర్లో ఏదైతే 2-3 నెలల క్రితం జరిగిన సంఘటన. నిక్కీ కేసు కూడా అంతే, డబ్బులు, బంగారం, కార్లు, బైకులు ఇంత మారిన తర్వాత కూడా ఇంకా కావాలని ఒక అత్యాశ ఉంటుంది కదా, మా వాడిని మార్కెట్లో పెడితే ఇంకెంత పలుకుతాడో తెలుసా అని అడిగి మరీ తీసుకునే ఈ అత్యాశ ఆవిడని చంపేసింది. దానికి అదనంగా సోషల్ మీడియాలో ఉండకూడదు, సోషల్ మీడియాలో రీల్స్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు పెట్టిన కండిషన్స్. కేసుకి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ట్రయల్ అనేది చాలా ఫేర్ గా జరగాలని నమ్మే వ్యక్తిని నేను. కానీ ఎవరు డిస్కస్ చేయని పాయింట్స్ చాలా ఉన్నాయి, అది ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఇదే నిక్కీ భాటి అండ్ కంచన్ భాటి మీద వీళ్ళిద్దరూ నన్ను హెరాస్ చేశారు అని అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కాదు అంటున్నది. వీళ్ళ ఇంట్లో ఉండే ఆడపిల్ల ఉంటది కదా, వీళ్ళు 3 పిల్లలు, నిక్కీ భాటి, కంచన్ భాటి అని వీళ్ళకి తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు విక్కీ పాయల. విక్కీ అని పిలుచుకున్న ప్రస్తుతానికి. ఈ విక్కీకి ఎవరినైతే అమ్మాయి నుంచి పెళ్లి చేశారో ఆ అమ్మాయి పేరు మీనాక్షి. అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది డిఫరెంట్ న్యూస్ పేపర్స్ డిఫరెంట్ పేర్లు రాస్తున్నారు ఆవిడకి. బట్ ఆవిడ ముందుకు ఒక కంప్లైంట్ తో వచ్చింది. ఏ డౌరీ హెరాస్మెంట్ అయితే నిక్కీకి చేయడం వల్ల ఆవిడ చనిపోయిందో అదే హెరాస్మెంట్ ఈ నిక్కీ వాళ్ళ ఫ్యామిలీ నా మీద చేసింది, ఇంక్లూడింగ్ నిక్కీ అండ్ కంచన్. వాళ్ళ తండ్రి బిఖారీ సింగ్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరూ ఆస్తి కావాలని చెప్పి నా మీద అఘాయిత్యాలు చేశారు, నన్ను ఫిజికల్ గా కొట్టారు. మీకు అర్థమవుతుంది ఈ కేసు ఎంత సెన్సిటివ్ గా ఉందో. ఈ డౌరీ అనే పదం మనలోకి ఎంత ఇదిగా కూరుకుపోయి ఉందో. కట్నం కావాలని హింసించబడ్డ ఆడపిల్ల, అదే ఆడపిల్ల ఇంట్లో కట్నం కావాలని చెప్పి ఒక హింస జరుగుతుంది. నేను ఈ నిక్కీ పేరుని బయటకు తీసుకురావట్లేదు, ఆవిడ చనిపోయిన పర్సన్ ఆవిడ. బట్ స్టిల్ వాళ్ళ ఇంట్లో డాటర్ ఇంట్లో బయటకు వచ్చి ఈ ఎలిగేషన్స్ చేస్తుంది. ఈ హస్బెండ్ విక్కీ ఉన్నాడు కదా, ఈ విక్కీ అన్న మాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇదే మోస్ట్ డేంజరస్ థింగ్. ఇక్కడ ఫిజికల్ వైలెన్స్ లో అమ్మాయి తగలబడిపోవడం ఒక వంతు అయితే, ఈ నిక్కీ బ్రదర్ విక్కీ అంటాడైనా, నేను కొట్టుంటాను కానీ తగలబెట్టేలేదు కదా అంటే కొట్టడం ఓకేనా? మనం కొట్టడం ఎంత నార్మలైజ్ చేస్తామంటే కట్నం గురించి, అరే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. మనం ఇక్కడ తప్పు 2 సైడ్లు ఉంది. దాని గురించి మనం మాడకపోతే వీఆర్ డూయింగ్ ఎ డిస్సర్వీస్. తగలబెడితేనే ప్రాబ్లం, చంపేస్తేనే ఇష్యూ, ప్రాణం తీసే వరకు ప్రాబ్లం లేదు అని మెంటల్ గా మనం ఇక్కడ ఫిక్స్ అయినంత వరకు మనకి ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి నెల ప్రతి రోజు మనం న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు రిధన్య గురించి చదువుతాం, వచ్చే వారం నిక్కీ అంటాం, ఆ మరుసటి వారం ఇంకెవరో. ఇది పోవాలంటే డౌరీ అనే కాన్సెప్ట్ మనం కిల్ చేయాలి. అది ట్రెడిషన్, ఇది అది అని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్తున్నారని. తల్లో ట్యూమర్ ని, ఒంట్లో క్యాన్సర్ ని వదిలించుకుంటున్నట్టు ఆడపిల్లని వదిలించేసుకోవడం కాదు పెళ్ళంటే. మనకు ఆలోచన ఉన్నప్పుడు అదే ఆడపిల్ల ఇంటికి వచ్చి నాకు ఇలా హింస పెడుతున్నారు నాన్న అంటే అడ్జస్ట్ అవ్వమ్మా అని పంపించేలా చేస్తుంది. అది ఆగాలి. ఈ అడ్జస్ట్ అనే పదం గురించి నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆడపిల్లలకి చాలా అలవాటైన పదం అది. అండ్ మన లాలో కూడా చాలా స్ట్రాంగ్ లాస్ ఉన్నాయి. మీరు ఒకసారి 498A అని కొట్టండి. ఒక ఆడపిల్ల నన్ను హింసిస్తున్నారు, డొమెస్టిక్ గా నన్ను మెంటల్ గా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఒక కేసు పెడితే నాన్ బెయిలబుల్ గా 3 సంవత్సరాలు లోపలేయచ్చు. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే కేసుని రిధన్య, నిక్కీ ఇలాంటి వాళ్ళు వాడరు. మనీ ఎక్స్టార్షన్ చేద్దాం, అబ్బాయిని తేలుకొని కూడా ముంచేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం చేస్తున్నారు, వాడుతున్నారు ఈ కేసుని. ఆ థాట్ నుంచి మనం కొంచెం బయటకు రావాలి. అండ్ ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి.
ఇది అబ్బాయిల కోసం. డౌరీ అనగానే ఒక జుబుక్స్ క్రియేట్ అవ్వాలి మనకి. అరే పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన స్కార్పియో కార్ ఏదైతే ఉందో ఆ కార్ ఫిజికల్ గా మన ఇంట్లో ఉంటుందేమో కానీ అల్టిమేట్లీ అది మామగారి కారే. లేదా ఆడపిల్లతో బంగారం ఇంటికి తెప్పించుకుంటాం కదా, అది వాడాలన్నా దాన్ని నమ్మాలంటే ఎక్కడో ఒంట్లో చివుక్కు మనాలి. ఒక్క విషయం చెప్దాం అనుకున్నా, మనం కష్టపడి ఒళ్ళొంచి శ్రమ పడతాం కదా, దాంతో మీరు ఒక్క కార్ కొనండి. అది స్విఫ్ట్ కార్ అయినా పర్వాలేదు, ఆ కార్ ఒకసారి ఎక్కి మీరు తొక్కండి. ఆ హై ఒక మెర్సిడీస్ బెంజో BMW కూడా మనకి ఇవ్వదు, అది మన డబ్బులతో మనం కొన్న కార్ అది. లేదా పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు కలిసి స్పెండ్ చేసి వెళ్ళండి. ఆ హనీమూన్ లాంటి హనీమూన్ ఇంకో హనీమూన్ ఉండదు. పెళ్ళి అంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్న లైఫ్ కదా, ఇద్దరు కలిసి ప్రపంచానికి ఇస్తున్న ఒక యూనిట్ ఫ్యామిలీ. అంటే సుఖాలు కష్టాలు ఇబ్బందులు బాధలు ఇద్దరు కలిపి పడాలి. అది ఏ ఒక వ్యక్తి సొంతం కాదు. అది దాని మీద మీరేమంటారు నా కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఎర్న్ దట్ మనీ. మన సొంత డబ్బులతో మనం వేసిన చొక్కా మనకి చాలా అందంగా కనబడుతుంది. అండ్ పేరెంట్స్ కూడా ఒక ఆలోచన మారాలి. మీరు అందరు ఏజ్ గ్రూప్స్ ఈ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను, ట్రెడిషన్ ప్రకారం ఆడపిల్లని ఇన్లాస్ ఇంట్లోనే అంత్యక్రియలు జరిపించాలని చెప్పి మీరు హింసించిన ఇంటికి ఎలా పంపిస్తారు? మీరు బికారీ సింగర్ చెప్పి అని పంపిస్తారు. ఆయన అంటే సొంత కూతురు కన్నా పక్కింటోడు ఎదిరింటోడు ఎక్కువైపోయాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు మాట్లాడుకొని మర్చిపోతారు వాళ్ళు. ఇవాళ అమ్మాయి భూమి మీద లేకపోవడానికి కారణం ఆ ఫ్యామిలీ కదా. అలాంటి ఫ్యామిలీ చేతిలో అంత్యక్రియలు ఎలా జరిపిస్తారు మీరు? రిధన్య వాళ్ళ నాన్నగారు అంటారని నాకు చాలా గర్వంగా ఉంది. అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్ళి డైవర్సులు కానీ 498 ఏళ్ళు అని చెప్పి అనకుండా తన ప్రాణం తనకు తీసేసుకుంది, ఆహుతి ఇచ్చేసింది, చాలా గర్వంగా ఉందని చెప్పి అంటున్నాడు ఆయన. நடவடிக்கை எடுக்கலன்னு சொல்லிங்க, நடவடிக்கையில குறைவு இருக்குன்னு தான் சொல்றேன் நான். ஆமா, அந்த மாதிரி அரெஸ்ட் பண்ணிருக்கோம்னா உடல்நிலை சரியில்லைன்னா அதுக்குண்டான உங்களுக்கு సిరచాల ఇరుకుది. అది నేను మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయి ప్రాణం తిరిగి వస్తుంది, మనం ఒక 2 నెలలు వెనక్కి వెళ్ళొచ్చు అనుకుంటే అందరం కలిసి గర్వపడదాం. ఛాతిని ఇట్లా వెడల్పుగా చేసుకొని గర్వపడదాం. మనం మన ఆడపిల్లలు మళ్ళీ మన ఇంటికి వెనక్కి తిరిగి వచ్చేస్తారనుకుంటే, చనిపోయిన ఆడపిల్ల వెనక్కి రాని గర్వం మనకి ఎందుకండి? ఆ గర్వంతో మనం ఏం చేసుకుంటాం? మనం ఇవాళ చిన్న బాబు చూసిన విజువల్ ఆయన మర్చిపోతాడా? ఇట్స్ జస్ట్ సో మెస్డ్ అప్. దీని గురించి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని వాళ్ళు హెరాస్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల పోయింది. అందుకే అంటాను కదా, రియల్ లైఫ్ లో ఉండే ఆ డ్రామా న్యూయాన్స్ మనకి సినిమాల్లో కూడా కనబడదు. మనకి ఏ సినిమాలో ఏ రైటర్ రాయగలుగుతాడు చెప్పండి ఈ సీన్? మీరు చెప్పండి ఒకసారి నాకు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇవాళ సోషల్ మీడియా ఎవరైనా చేసినా, సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నా వాళ్ళని మనం తక్కువ చేసి చూస్తాం. లేదా ఆడపిల్లలు మీరు చేయకూడదు అది చేయకూడదు అంటుంటాం కదా. దిస్ ఇస్ 2025 అండ్ ఎటువంటి బిజినెస్ రన్ చేయాలన్నా సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్ నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరు ఆడపిల్లలే కాదు, ఇవాళ రోజున ఏ బిజినెస్ నడిపే వాళ్ళైనా సోషల్ మీడియా ఒక ఫ్రంట్ లా మారిపోయింది. ఒకప్పుడు అంటే మన పోస్టర్లు గుద్దేవాళ్ళం, ఈ మైత్రివనం లాంటి లొకేషన్స్ మనం ప్యాంప్లెట్లు పంచేవాళ్ళం. కరెక్ట్ గా రీల్ చేసేస్తే ఆ బిజినెస్ మనకి ఎంత ఇంప్రూవ్ అవుతుందో మనకే తెలుసు. సో సోషల్ మీడియా ప్రెజెన్స్ ని మీరు హింసించడానికి, హెరాస్ చేయడానికి ఒక మాధ్యమం కింద చూడకండి మీరు. అది ఆడపిల్లలైనా మగవాళ్ళైనా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఈ నిక్కీ కేసులో ఆవిడ సోషల్ మీడియాలో ఉండడం కూడా ఒక కారణం అని చెప్పి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇంకా నిజ నిజాలు బయటికి రాలేదు. కంచన్ అనే అమ్మాయి తీసిన వీడియోలో అమ్మాయి తగలబడిపోవడం మాత్రం మనకు కనబడుతుంది. ఎవరు తగలబెట్టారో మనకు తెలియట్లేదు. ఈ విపిన్ భాటి అనే వ్యక్తి నిక్కీని కొట్టడం మనకు వీడియో ఉంది. అది ఆ రోజుదా కాదా అని మనకి ఇంకా తెలియదు. ఇవన్నీ కోర్టు నిర్దేశిస్తుంది. దాని గురించి మాట్లాడడానికి మనం కాదు. దాన్ని హై స్పీడ్ లో విజువల్స్ చూపించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి, దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద వీడియో. నేను బిగినింగ్ లోనే చెప్పా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను నేను. జుబుక్సాకరంగా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని అర్థం సింపుల్ గా చంపేస్తే ఓకే అని కాదు. ఇవాళ ఒక అమ్మాయిని తగలబడితే ఇంట్లో కొడితే ఓకే అని కాదు. రోహిత్ అంటున్నాడు కదా, కొడితే కొట్టాను పర్వాలేదు, చంపలేదు కదా, తగలబెట్టేలేదు కదా నేను అంటున్నాడు. చెయ్యి ఎత్తినా తప్పే, మీరు అది మైండ్లో పెట్టుకోండి. చెయ్యి ఎత్తినా తప్పే, చెయ్యి పడ్డం కాదు, చెయ్యి ఎత్తినా తప్పే. ఆడపిల్లల మీద చెయ్యి ఎత్తే అధికారం ఎవరిస్తున్నారు మనకి? అట్ ద సేమ్ టైం వైలెన్స్ వన్ సైడ్ అని నేను నమ్మను. అబ్బాయిల మీద చెయ్యి ఎత్తినా కూడా ఇవాళ తప్పే. అంజలి మీనన్ అని చెప్పి ఆవిడ ఒక ఫిల్మ్ యాక్టర్. ఆవిడ మన తమిళ తెలుగు సినిమాలు కూడా చేశారు. అగైన్ ఈ కేసు గురించి కంప్లీట్గా న్యూస్ బయటికి రాలేదు కానీ ఆవిడని బుక్ చేశారు పోలీసులు వెతుకున్నారు ఆవిడ కోసం. ఆవిడని తెచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలి. దేనికి? ఒక 4 మంది అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి అసాల్ట్ చేసి వదిలేశారంట. అదే కొట్టి అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లీట్ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. కానీ వైలెన్స్ అనేది ఏ జెండర్ మీద జరగచ్చు. మనం వైలెన్స్ ని ఖండించాలి, వైలెన్స్ అడ్డంగా నిలబడాలి. అది ఫిజికల్ వైలెన్స్ అయినా మెంటల్ వైలెన్స్ అయినా. ఎందుకో లోపల చాలా అన్రెస్ట్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది లోపల. అందుకే నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అని చెప్పేశాను. మీరు ఏదైనా దీంట్లో యాడ్ చేద్దాం అనుకున్నా, మీరు ఏదైనా చెప్దాం అనుకున్నా కూడా కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఆడపిల్లలు ఎవరైనా వీడియో చూస్తున్నా కూడా మీరు టాలరేట్ చేయొద్దు ఎప్పుడు. దీన్ని 3 స్టేజెస్లో చూడండి. మీరు అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది తప్పని చెప్పండి. వాళ్ళకి తెలియకుండా చేస్తే, వాళ్ళకి తెలిసి చేస్తే వార్నింగ్ ఇవ్వండి. ఒక సాడిజంతో చేస్తే మాత్రం అది దాటిపోయే ముందే మీ లైఫ్ని మీరు కంట్రోల్లోకి తీసుకోండి. అల్టిమేట్లీ అది మీ జీవితం, మీ తల్లిదండ్రుల జీవితం కాదు, మిమ్మల్ని కట్టుకున్న వాడి జీవితం కాదు. అండ్ మీ రైట్స్ మీరు తెలుసుకోండి. 2005 తర్వాత ఆడపిల్లలు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్స్. అగైన్ దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. కానీ చాలా మంది ఆడపిల్లలకు వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి తెలియదు. ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి డబ్బులు తీసుకెళ్లే మాధ్యమంలో ఈ ఆడపిల్లని చూస్తున్నారు. ఆడపిల్ల అంటే వదిలిచ్చేసుకోవాలి, తల్లో ట్యూమర్ లాగా, ఒంట్లో క్యాన్సర్ లాగా, అంతే కదా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ మీకు తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. భారతీయ న్యాయ సంహితలో ఏ సెక్షన్ ప్రకారం డౌరీ డెత్ జరిగితే అది పనిషబుల్ అఫెన్స్?
ఆప్షన్ ఏ సెక్షన్ 103, ఆప్షన్ బి సెక్షన్ 110, ఆప్షన్ సి సెక్షన్ 113, ఆప్షన్ డి సెక్షన్ 119. జనరల్ గా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి అని చెప్తాను, కానీ ఇక్కడ అలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు ఆన్సర్ రాయండి, వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్ నేను పిన్ చేసి పెడతాను. నేను ఇది ప్రతి ఆడపిల్లకి తెలియాల్సిన విషయం. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా మన మగవాళ్ళందరూ వి నీడ్ టు షో సాలిడారిటీ. అతుల్ సుభాష్ జరిగినప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడపిల్లల నుంచి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని డౌన్ ప్లే చేయకూడదు. ఒక ఆడపిల్ల ప్రాణం పోయింది, ఆవిడని సజీవంగా దహనం చేశారు. మనందరం ఒక్కటవ్వాలి, మనందరం మనుషులం కదా, తర్వాత మగవాళ్ళు ఆడపిల్లలు కదా. జనరల్ గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే అవన్నీ చెప్తుంటాను, కానీ దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ ఆల్ దాట్. నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా. జనరల్గా అన్ని వీడియోస్ నేను చెప్పను. మీకు తెలిసిన అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా ఆడపిల్లలకి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి. దే నీడ్ టు అండర్స్టాండ్ మన సొసైటీలో ఏం జరుగుతుందో. మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అది ఏ గ్రూప్లో అయినా మీరు షేర్ చేసి సైలెంట్గా ఉండండి. ఇవాళ నిక్కీకి జరిగింది మనం ఒక లెసన్ లా తీసుకోవాలి. అండ్ మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏది చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.